హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఫిబ్రవరి 8వ తారీఖు వచ్చిన రిజల్ట్ని బేస్ చేసుకొని బీజేపీ అయితే క్లియర్గా గెలిచేసింది. బీజేపీ గెలిచిన తర్వాత ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని బీజేపీ ఎలాంటి రాజకీయాలు చేయాలా, ముఖ్యమంత్రిగా ఎవరిని చూస్ చేస్తే అక్కడ ప్రైమ్ అపోజిషన్గా ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని, మరీ ముఖ్యంగా కేజ్రీవాల్ని అష్టదిగ్బంధనం చేయొచ్చు అనే ఒక చర్చలు బలంగా జరిపిన తర్వాత కేజ్రీవాల్ జీవితంలో రాజకీయంగా ఢిల్లీలో పైకి లేకుండా దెబ్బకొట్టే ప్రయత్నం అయితే చేసింది. అది ఎలా చేసింది ఏంటిది అనేది మాత్రం చిన్నపాటి విశ్లేషణ చేసే ప్రయత్నం అయితే చేస్తాం. రేఖా గుప్తా అనే లేడీ, ఈవిడ హర్యానా రాష్ట్రానికి సంబంధించి జిండ్ అనే కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఉన్నటువంటి మహిళ. ఢిల్లీలో అనాది కాలంగా గత 10-15 సంవత్సరాలుగా ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా తన ఏబీవీపీ నుంచి కార్యకలాపాలు స్టార్ట్ చేసి ఆర్ఎస్ఎస్తో చాలా బలమైన సంబంధాలు కలిగినటువంటి ఇప్పుడు ఎమ్మెల్యే, ఇప్పుడు ముఖ్యమంత్రిగా డిజిగ్నేట్ అయ్యారు. అలాంటి రేఖా గుప్తాని చూస్ చేయడం వల్ల ఒకటి హర్యానా ఆనవాలు, కేజ్రీవాల్ది కూడా హర్యానా ఆనవాలే. రెండోది రేఖా గుప్తా, అరవింద్ కేజ్రీవాల్ కూడా అదే సామాజిక వర్గానికి, బనియా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ రకంగా చూసుకుంటే ఒక పక్క హర్యానా ప్రభావం ఉంటే దాన్ని న్యూట్రల్ చేసే ప్రయత్నం చేశారు. ఇంకో పక్క కేజ్రీవాల్ ఏ కులాన్ని అయితే కొంచెం గట్టిగా నమ్ముకొని సొంత కులమని రాజకీయాలు చేసి నెగ్గుకుంటూ వచ్చాడు. ఈ రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో 2015 యాజ్ వెల్ యాజ్ 2020లో. ఇక నుంచి బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ లేవకుండా ఉండాలంటే అదే సామాజిక వర్గానికి చెందిన మహిళ, నాన్ కరప్ట్ ఇమేజ్ ఉన్నటువంటి మహిళ, ఆర్గనైజేషనల్లీ సంఘ్ పరివార్ భావజాలం పరంగా చాలా బలమైన అసోసియేషన్ కలిగి ఉన్నటువంటి మహిళను చూస్ చేయడం వల్ల రాబోయే రోజుల్లో బనియా సామాజిక వర్గం వన్ సైడెడ్గా ఆమ్ ఆద్మీ పార్టీ సైడ్ వెళ్లకుండా ఎంతో కొంత కాదు, ఇంకా చెప్పాల్సి వస్తే మెజారిటీ బనియా సామాజిక వర్గం, మరీ ముఖ్యంగా ఢిల్లీలో మహిళా ఓటర్ల యొక్క ప్రజెన్స్ ఆమ్ ఆద్మీ పార్టీ సైడ్, కాంగ్రెస్ సైడ్కి వెళ్లకుండా చాలా క్లియర్గా మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినటువంటి రేఖా గుప్తాని సీఎంగా అపాయింట్ చేశారంటే బీజేపీ రాబోయే కొన్ని తరాల పాటు యంగర్ జనరేషన్ లీడర్స్ని ప్రమోట్ చేయాలనేది ఒకటి. తర్వాత ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పటికీ కేజ్రీవాల్ రేపు అవినీతి గురించి ఎక్కువ మాట్లాడాల్సి వస్తే ఫస్ట్ టైం ఎమ్మెల్యే, క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి లేడీని అక్కడ ముఖ్యమంత్రిగా పెట్టడం వల్ల ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని జైలు పాలై బయటకు వచ్చినటువంటి కేజ్రీవాల్ రేఖా గుప్తా మీద ఎటువంటి కామెంట్స్ చేసేదానికి వీలు లేకుండా, సామాజిక వర్గం పరంగా బనియా సామాజిక వర్గం నుంచి తీసుకొచ్చి కేజ్రీవాల్ నోరు మెదపకుండా, లేకపోతే కేజ్రీవాల్ మళ్ళీ ఢిల్లీ రాజకీయాల్లో పట్టు సాధించకుండా ఉండేదానికి అన్ని రకాలుగా అష్టదిగ్బంధనం చేసేసి ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీ రాజకీయంగా ఢిల్లీలో తన పట్టుని దీర్ఘకాలం పాటు నిలుపుకునే ప్రయత్నం అయితే చాలా క్లియర్గా చేసింది. ఇంకోటి, ఈవిడ రేఖా గుప్తా గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పటికీ చూస్ చేసుకునే దానికి మెయిన్ రీజన్ ఏంటంటే గత 2-3 సంవత్సరాలుగా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు మనం చూసుకుంటే రాజస్థాన్ కానివ్వండి, లేకపోతే హర్యానా అవనివ్వండి, లేకపోతే ఛత్తీస్గఢ్ అవనివ్వండి, లేకపోతే మధ్యప్రదేశ్ అవనివ్వండి, ఇలాంటి రాష్ట్రాల్లో బీజేపీ చూస్ చేసుకున్న లీడర్స్ని చూసుకుంటే జనరల్లీ ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ లేకపోతే ఫస్ట్ జనరేషన్ లీడర్స్, నాన్ కరప్ట్ ఇమేజ్ ఉన్నటువంటి లీడర్ అండ్ వీళ్ళందరూ సంఘ్ పరివార్ ఏబీవీపీకి చాలా బలమైన అసోసియేషన్ కలిగినటువంటి లీడర్స్ని చూస్ చేసుకుని ముఖ్యమంత్రులుగా చూస్తుంది. దీనికి ప్రధానమైనటువంటి రీజన్ ఏంటంటే సంఘ పరివారం భావజాలం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఏబీవీపీ నుంచి కానీ లేకపోతే ఆర్ఎస్ఎస్ నుంచి కానీ, వాళ్ళు చాలా ప్రధానంగా దే విల్ బి వెరీ 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 లాయల్ టు ది కోర్ వాల్యూస్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. సో వాళ్ళ ఎజెండా వెరీ క్లియర్. కోర్ వాల్యూస్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ ఉన్న వాళ్ళను మాత్రమే ముఖ్యమంత్రులుగా ప్రమోట్ చేస్తున్నారు. అది రాజస్థాన్ ముఖ్యమంత్రి అవనివ్వండి, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి అవనివ్వండి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అవనివ్వండి, లేకపోతే నిన్న అపాయింట్ అయినటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా అవనివ్వండి. వీళ్ళందరూ బీజేపీ సంఘ పరివార్తో చాలా క్లోజ్ అసోసియేషన్. ఇంకా చెప్పాలంటే ఆల్మోస్ట్ వీళ్ళకి స్టూడెంట్ డేస్ నుంచే వీళ్ళు ఆర్ఎస్ఎస్ భావజాలానికి చాలా బలంగా ఇంబైబ్ చేసుకున్నటువంటి వ్యక్తుల్ని ఇలా తీసుకొచ్చి ముఖ్యమంత్రులుగా కూర్చోబెట్టడం వల్ల ఏంటంటే సంఘ్ పరివార్ యొక్క ఆలోచన విధానాన్ని గవర్నెన్స్లో ఇంప్లిమెంట్ చేసేదానికి ఎలాంటి అవకతవకలు రాకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్మూత్ ప్యాసేజ్గా చాలా స్మూత్గా సంఘ్ పరివార్ యొక్క భావజాలాన్ని గవర్నెన్స్లో చొప్పించి పరిపాలన చేయొచ్చనే ఒక ఉద్దేశంతోనే రేఖా గౌడ్ లాంటి వ్యక్తిని ఆర్ఎస్ఎస్ భావజాలము ఏబీవీపీ స్టూడెంట్ యూనియన్ లీడర్గా ఢిల్లీ యూనివర్సిటీలో పనిచేసిన ఆవిడని ఎన్నుకోవడం జరిగింది. ఈవిడ ఇంతకుముందు ఎటువంటి రాజ్యాంగబద్ధ ఒక ఢిల్లీకి ఒక లోకల్ బాడీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం తప్ప ఎప్పుడు ఎమ్మెల్యే కూడా కానటువంటి వ్యక్తిని డైరెక్ట్గా ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వెంటనే ముఖ్యమంత్రిగా చేశారంటే బీజేపీ చాలా క్లియర్గా ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ఎంత బలంగా ప్రమోట్ చేస్తుందో మనం చాలా క్లియర్గా చూసుకోవచ్చు. ఇంకోటి, రేఖా గుప్తా గారి గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఫస్ట్ ఈవిడికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే క్యాడర్తో ఉన్నటువంటి చాలా మంచి కనెక్షన్.
అండ్ ఆర్గనైజేషన్ స్కిల్స్. బీజేపీ ఏబీవీపీ టైం నుంచి కూడా స్టూడెంట్ యూనియన్ లీడర్గా ఉన్నప్పటి నుంచి కూడా ఆవిడ ఆర్గనైజేషన్ పరంగా ఆర్గనైజేషన్ వాల్యూస్ ముందుకు తీసుకెళ్లే పరంగా చాలా చురుగ్గా ఉండేవాళ్ళు కాబట్టి ఆవిడని చూస్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఇంకోటి ఇందాక నేను చెప్పినట్టు ఆర్ఎస్ఎస్కి వెరీ వెరీ లాయల్ అండ్ అబవ్ ఆల్ అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి కార్యకర్తలతో చాలా సత్సంబంధాలు ఉండటం వల్ల రాబోయే రోజుల్లో వేరే వాళ్ళ కార్యకర్తలతో సత్సంబంధాలు లేని వ్యక్తిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టడం వల్ల కార్యకర్తల నుంచి అసంతృప్తి వస్తే దాన్ని తట్టుకోవడం కొంచెం ఇబ్బంది ఉంటుందని భావించిన బీజేపీ ఒక ఫస్ట్ టైమర్ని క్లీన్ ఇమేజ్ ఉన్న వాళ్ళని పెట్టడం వల్ల ఒక పక్క సమూలంగా కేజ్రీవాల్ని రాజకీయంగా తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రెండో పక్క బీజేపీ కార్యకర్తల్ని నీట్గా ఆర్గనైజ్ చేసి ఆవిడని పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో పక్క కోర్ వాల్యూస్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్లే వ్యక్తిగా ఈవిడ్ని ముందుకు ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి ఇప్పుడు మనం చూసుకుంటే మనం ప్రధానంగా ఇప్పుడు కేజ్రీవాల్ ఈవిడ్ని ముఖ్యమంత్రిగా డిజిగ్నేట్ చేసిన తర్వాత ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎల్పీ లీడర్గా బీజేపీ అనౌన్స్ చేసిన తర్వాత కేజ్రీవాల్ దగ్గరకు ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం ఇప్పుడు ఏంటంటే ఆయన పెట్టిన ట్వీట్ ఏంటంటే హోప్ షీ విల్ ఫుల్ఫిల్ ఆల్ ప్రామిసెస్ అని చెప్పే ప్రయత్నం చేశాడు. ఎన్నికల టైంలో బీజేపీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈవిడ ఇంప్లిమెంట్ చేస్తారని ఆశిస్తున్నా అని చెప్పే ప్రయత్నం చేశారు. అంతకంటే ఇంకేం మాట్లాడలేరు. ఎందుకంటే ఆవిడ అంతకుముందు ఎమ్మెల్యేగానో లేకపోతే ఎంపీగానో పనిచేసి ఉంటే ఆవిడ మీద ఏమైనా అవినీతి ఆరోపణలు చేసేదానికి ఆస్కారం ఉండేది. ఇప్పుడు కేజ్రీవాల్ మీద కనీసం ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనే ఒక ఆరోపణ ఉంది, కానీ ఈవిడ మీద ఎలాంటి ఆరోపణ లేదు. తర్వాత కమ్యూనిటీ పరంగా చూసుకుంటే నేను బిగినింగ్లో చెప్పినప్పుడు ఇద్దరు ఒకటే సామాజిక వర్గం కావడం వల్ల ఖచ్చితంగా కేజ్రీవాల్ కొంచెం అటు ఇటుగా మాట్లాడినా కమ్యూనిటీ మొత్తం కేజ్రీవాల్కి దూరం అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. సో కేజ్రీవాల్కి ఒక అడుగు రైట్కి ఒక అడుగు లెఫ్ట్కి ఎటు పక్క వేయకుండా అష్టదిగ్బంధనం చేసే ప్రయత్నంలో మాత్రం బీజేపీ చాలా బలంగా సక్సెస్ చాలా క్లియర్గా చాలా బలంగా ఆలోచించి సక్సెస్ అయిందని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మనం క్లియర్గా చూడాల్సింది ఏంటంటే రాబోయే కొన్ని డికేడ్స్ పాటు బీజేపీ ఎక్కడైతే అధికారంలోకి వచ్చిందో అక్కడ కొన్ని దశాబ్దాల పాటు అధికారంలోకి ఉండాలంటే ఖచ్చితంగా వీళ్ళు ఆర్ఎస్ఎస్ భావజాలం బీజేపీ కార్యకర్తల యొక్క అభిమతానికి అనుగుణంగా నడుచుకునే వాళ్ళే వీళ్ళు ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా ఫ్యూచరిస్టిక్గానే ఇలాంటి వెరీ లో ప్రొఫైల్ బయట ప్రపంచానికి పెద్దగా తెలియనటువంటి సంఘ పరివార భావజాలంతోనే అసోసియేట్ అయి పనిచేసే వాళ్ళే ఎక్కడ పెట్టినా వీళ్ళు ముఖ్యమంత్రులుగా రైట్ ఫ్రమ్ ప్రధానమంత్రి కూడా అఫ్కోర్స్ సంఘ పరివార భావజాలంలో పెరిగిన వ్యక్తి కాబట్టి అందరూ అలాంటి వాళ్ళని పెట్టడం వల్ల బీజేపీ ఏదైతే ఆర్ఎస్ఎస్ ఏదైతే కోరుకుంటుందో ఒక రోజుకి దేశం మొత్తం సంఘ పరివార భావజాలం కలిగిన వ్యక్తులు రూల్ చేయాలనేది ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రి వరకు అందరూ అదే ఎజెండాతో ముందుకెళ్తుందనే దానికి ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాని నామినేట్ చేయడం ఒక ఎగ్జాంపుల్. సో రాబోయే రోజుల్లో బీజేపీ ఎక్కడ అధికారంలోకి వచ్చినా అక్కడ సంఘ పరివార భావజాలం ఆర్ఎస్ఎస్ భావజాలానికి అనుగుణంగా అందులో పనిచేసి బయటకు వచ్చి తర్ఫీదు అక్కడ శిక్షణ పొంది బయటకు వచ్చిన వాళ్ళని మాత్రమే ముఖ్యమంత్రులుగా చూజ్ చేస్తారు అనే దానికి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఢిల్లీ నుంచి రేఖా గుప్తాని ముఖ్యమంత్రిగా అపాయింట్ చేయడం. చూడాలి ఈవిడ ఎన్నికల టైంలో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకొని గుడ్ గవర్నెన్స్ తీసుకెళ్తారా, లేకపోతే ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ యొక్క భావజాలంతో మరుస్మృతి ఐడియాలజీ ప్రకారం గవర్నెన్స్ చేస్తారా అనేది రాబోయే రోజుల్లో దీనికి మనకు సమాధానం దొరికేదానికి ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ.